మల్లన్న గారి నాయకత్వం టిఆర్పి పార్టీ జిందాబాద్, టిఆర్పి పార్టీ జిందాబాద్, బహుజన వర్కర్స్ యూనియన్ జిందాబాద్, బహుజన వర్కర్స్ యూనియన్ జిందాబాద్, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. వాస్తవానికి ఈ ఆమరణ నిరాహార దీక్ష నిర్ణయం తీసుకోవడానికి కారణము మా వ్యవస్థాపకులు మా నాయకులకు తెలియకుండా ఆ రోజు బస్ భవన్ వద్ద జరిగినటువంటి పోలీసు వాళ్ళు అడ్డుకోవడంలో ఫ్లోలో విలీనం కోసం పోరాడుతున్నటువంటి హనుమంతన్నకు సంఘీభావం తెలపడానికి వెళ్ళిన సందర్భంలో ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదా, ఈరోజు హనుమంతన్న అరెస్ట్ చేసిర్రు, రేపు నేను కూర్చొని ఫ్లోలో నడిచి ఆ యొక్క మాటలు నిలబెట్టుకోవడానికి ఆర్టీసీలో విలీనం జరగాలని తపనతోని ఆర్టీసీ కార్మికులు అందరూ విలీనం కోరుకుంటున్నారు. కాబట్టి ఆ రోజు అన్న మాట ప్రకారము నిన్న దీక్షకు పూనుకోవడం జరిగింది. దీక్షకు పూనుకున్న తర్వాత మా నాయకునికి మేము తెలియడం జరిగింది. అన్న, మీకు ముందుగా చెప్పకుండా నిర్ణయం తీసుకున్నందుకు బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను క్షమాపణ కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు జనరల్గా ఏంటంటే 21 తారీఖు రోజు బహుజన వర్కర్స్ యూనియన్ ముందుకు వచ్చిన 5 రోజుల్లోనే వీళ్ళు హైలైట్ కానీ కార్యక్రమాలు చేస్తామని చాలామంది వెనుక అనుకుంటున్నారు. కాబట్టి ఆ విషయం చెప్తున్నాను. ఇక్కడ మా ఏకైక ఎజెండా, మా నాయకుడు కూడా 21 తారీఖు సుందర విజ్ఞానం చెప్పింది ఒకటే, విలీనమే ఎజెండా, ఎన్నికలు కాదు, ఓట్ల కోసం రాలేదు. మెజార్టీ కార్మికుల ప్రయోజనాల దృష్ట్యానే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. విలీనం అపాయింటెడ్ డే ప్రకటించే వరకు మా యొక్క బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ గారు, రాష్ట్ర కార్యదర్శి కుమార్ గారు ఆమాది రాష్ట్ర కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి ఇప్పుడు మా నాయకుడికి ముందొచ్చారు. రేపటి నుంచి కార్యాచరణ ప్రకటించబోతున్నాం. కాబట్టి దానికన్నా ముందు మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ యాదవ్ గారిని మాట్లాడుకుంటున్నాను. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నటువంటి డిమాండ్తో బహుజన వర్కర్స్ యూనియన్ చైర్మన్ గారు గౌరవనీయులు సంపదన్న, అదేవిధంగా బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కుమారన్న, ఇద్దరు చేపట్టినటువంటి ఈ ఆమరణ నిరాహార దీక్షకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతును, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి మా సంపదన్నకు అదేవిధంగా కుమారన్నకు ఇద్దరికి కూడా మనోధైర్యం కల్పిస్తూ ఆర్టీసీ కార్మికుల యొక్క చిరకాల వాంఛ అయినటువంటి ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నటువంటి అంశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటించడమే కాకుండా కార్మికుల యొక్క శ్రేయస్సును, కార్మికుల యొక్క ఆలోచనను, కార్మికుల యొక్క ఆకాంక్షలను గౌరవించడం కోసం బహుజన వర్కర్స్ యూనియన్ దశల వారీగా పోరాట కార్యాచరణను ఎంచుకున్నది. సరే, యూనియన్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనుబంధంగా ఏర్పడినప్పటికీ ఈ ఆర్టీసీ కార్మికుల విషయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు అవసరం లేదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చాలా స్పష్టంగా ఈ ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి ప్రయోజనాలను మాత్రమే కాంక్షిస్తూ ఉన్నది. ఆర్టీసీ కార్మికుల యొక్క ప్రయోజనాల కోసమే బహుజన వర్కర్స్ యూనియన్ ఆవిర్భవించింది. ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాల కోసమే మా నాయకుడు తీన్మార్ మల్లన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి రాజకీయాలతో మాకు సంబంధం లేకుండా, ఎన్నికలతో సంబంధం లేకుండా, ఎన్నికలు అనేటువంటి ఒక ప్రక్రియను ముందుకు తీసుకొచ్చేసి ఆర్టీసీ కార్మికుల యొక్క ఈ ప్రభుత్వంలో విలీన ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దాన్ని దశల వారీగా వెనక్కి నెడుతూ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టాలనే ఉద్దేశంతో ఈ ఆర్టీసీ కార్మిక లోకం మొత్తాన్ని కూడా ఒక్కటి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కార్మికులకు, తద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రజా రవాణా వ్యవస్థను మొత్తాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ కార్మికులపైన ఎంతైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన కూడా అంతే ఉందనే విషయాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ గుర్తించింది. వాస్తవానికి ఆర్టీసీలో ప్రయాణం ఎవరికి అవసరం ఉంటుందన్నా? పేదవాళ్ళకు అవసరం ఉంటుంది, నిరుపేదలకు అవసరం ఉంటుంది, ఇలా మధ్యతరగతి ప్రజలకు అవసరం ఉంటుంది. ఈ పేద మధ్యతరగతి ప్రజల యొక్క రవాణా వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఆర్టీసీకి జీవం ఉండాల్సిందే. ఆర్టీసీని జీవం ఉండాలంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే. కాబట్టి ఒకదాంతో ఒకటి లింకప్ అయినటువంటి వ్యవస్థను 35,000 మంది కార్మికులకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద, దళిత, గిరిజన, మన బీసీ ప్రజల యొక్క అందరి ఆకాంక్ష. కాబట్టి ప్రజలందరినీ
ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి ఈ ఆకాంక్షకు ఏదైతే ఉన్నదో, ఆర్టీసీ కార్మికుల తరపున పోరాటం చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్ష కావచ్చు, ఈ ఉద్యమానికి ఏదైతే ఉన్నదో, రేపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటించడమే కాకుండా తెలంగాణ ప్రజలందరినీ కూడా ఏకం చేస్తూ ఈ పోరాటంలో భాగస్వామ్యం చేస్తాం. సో రేపంచల్ ఇప్పుడే మా రాష్ట్ర కమిటీ నాయకులు చెప్పిర్రు. సో రాష్ట్ర కమిటీ బహుజన వర్కర్స్ యూనియన్ ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో ఆ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సైన్యం మొత్తాన్ని కూడా వాళ్ళందరికీ ఈ ఆర్టీసీ కార్మికుల యొక్క ఆకాంక్షల విషయంలో బహుజన వర్కర్స్ యూనియన్ ఇచ్చినటువంటి ఈ పోరాట మార్గానికి అనుసంధానం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి పోరాటంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనే విధంగా మా పార్టీ అధ్యక్షుల వారు ఇప్పటికే మాకందరికీ కింది స్థాయిలో ఈరోజు ఉదయం చేసే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బహుజన వర్కర్స్ యూనియన్స్తో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం మొత్తం కూడా నడుస్తుంది. ఇకపోతే అన్న, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 35,000 కుటుంబాల గోస, ఆకలి, ఆకాంక్ష, సో ఇవన్నిటిని కూడా చూసినప్పుడు ఆర్టీసీ కార్మికులు ఏదో బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వం తీర్చలేనటువంటి కోరికలు ఏం కోరట్లేదు. చాలా సింపుల్ ఆకాంక్షను వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఎన్నికల ముందు కేసీఆర్ గారు జీవో ఇచ్చినట్టున్నది ఒక కాపీ పేపర్ మీద, కానీ ఇంప్లిమెంటేషన్ జరగలే. సో కేసీఆర్ ఇంప్లిమెంటేషన్ చేయలేదు, నేను వచ్చిన 100 రోజుల్లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తానన్నాడు రేవంత్ రెడ్డి. సో 35,000 కుటుంబాలకు సంబంధించిన ఆకాంక్ష కాదు, ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. కాబట్టి దీన్ని రక్షించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం పైన, ముఖ్యంగా ఈ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తూ, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు ఏదైతే ఇటీవల కాలంలో సమ్మెకు పిలుపునివ్వడం, ఆర్టీసీ కార్మిక సంఘాలతో తూతూ మంత్రంగా ఒక టైంపాస్ చర్చలు జరిపి ఏ రకంగానైతే ప్రభుత్వ పెద్దలు వ్యవహరించారో వారి వ్యవహార శైలిపైన అప్పుడే మాకు అనుమానాలు ఉన్నా, అంతిమంగా కార్మిక వర్గం మొత్తం ఒక నిరాశ నిస్పృహలకు లోనవుతున్నటువంటి నేపథ్యంలో శంకర్ గౌడ్ యొక్క ఆత్మహత్య యత్నం, సో ఈ ప్రయత్నాల నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా, ఎందుకంటే కార్మికులందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి, వాళ్ళలో నిర్లిప్తత, అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఒక అసహనానికి లోనయ్యేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి, సో మేము కూడా ఎక్కడ ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చల సారాంశం విషయంలో ఒక అవకాశం ప్రభుత్వానికి ఇద్దాం. సరే, ప్రభుత్వం భవిష్యత్తులో ఆర్టీసీ కార్మికుల ఈ విలీన ప్రక్రియకు సంబంధించిన ప్రాసెస్లో వ్యవహరించేటువంటి తీరు పైన తదుపరి కార్యాచరణను తీసుకుందామని ఆలోచించినాం. సో అట్లా ప్రభుత్వం ఏ రకంగానైతే మనల్ని మోసం చేసిందో ఆ మోసాన్ని నిరసిస్తూ ఇప్పుడు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నటువంటి కార్మిక సంఘాలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. సో కార్మిక సంఘాల సోదరులు, ఆ కార్మిక సంఘాల్లో ఉన్నటువంటి మా కార్మిక సోదరులు కూడా, సోదరిమణులు కూడా, మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఇది మనకు ఎన్నికలు ముఖ్యం కాదు, ఇది గుర్తింపు సంఘం ఎన్నికలు జరుపుతున్నది ప్రభుత్వం. విలీన ప్రక్రియను పక్కకు పెట్టి, అంటే ఈ విలీన ప్రక్రియను శాశ్వతంగా మూసివేసేటువంటి కుట్రకు రేవంత్ రెడ్డి సర్కార్ తెరలేపింది. కాబట్టి ఈ శాశ్వతంగా విలీన ప్రక్రియను పక్కకు పెట్టేటువంటి కుట్రలను తిప్పికొడదాం, మన విలీన ప్రక్రియను సాధించుకుందాం. బహుజన వర్కర్స్తో కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మిక సోదరులందరూ కూడా, సోదరిమణులందరూ కూడా కలిసి రావాలని వాళ్ళందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బహుజన వర్కర్స్ యూనియన్ ఇప్పుడు